వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే చింత రాజశేఖర్ గారు. నమస్తే సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నర్సాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకటస్వామి, ఆయన డాటర్ కళ్యాణి వీళ్ళు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో పవన్ అన్నారో టీడీపీని వ్యతిరేకిస్తే వాళ్ళని కోవట్లుగా, వైసీపీ కోవట్లుగా పరిగణిస్తామని, పవన్ కళ్యాణే పెద్ద కోవట్ అంటూ ఇటువంటి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఇది? చూసాను నేను కూడా. అంటే పవన్ కళ్యాణ్ ఆయన చేయడంలో ఆయనకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన నరసాపురం చెందిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఇలాకా, పవన్ కళ్యాణ్ అడ్డా, పవన్ కళ్యాణ్ అడ్డాలో పవన్ కళ్యాణ్ జన సైనికులు తెలుగుదేశాన్ని తిడితే వాళ్ళని వైసీపీ కోవట్లుగా చూస్తాను అంటే జన సైనికుల మనోభావాలు ఏంటి అనేది ఆయన రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఆయన చాలా అంశాలు చెప్పారు. దాంట్లో ఏం చెప్పారంటే ఆంధ్ర అనే భావన ఉంది అని చెప్పి అంటున్నావు కదా, నీకు ఆంధ్ర అనే భావన ఎక్కడుంది అసలు? ఈ రోజున రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నువ్వు రాజకీయ ఆంధ్ర భావన అంటున్నావు, కానీ ఆంధ్ర అనే భావన ఉంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం కానీ ఇతర అంశాల మీద ఏమైనా పోరాటాలు చేసేవా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన అన్నదానికి కంటిన్యూ చేస్తూ నేను కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణే పెద్ద కోవడు, దాంట్లో అనుమానం లేదు. అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అతను కేవలం ఒక బినామీ. పార్టీ స్థాపించింది చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు పార్టీ స్థాపించారు, కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఒక బినామీ అని. దీన్ని చాలామంది నమ్మట్లేదు, కానీ ఇప్పుడిప్పుడే ఆలోచిస్తే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. మొన్న నాదెళ్ల మనోహర్ విశాఖపట్నంలో టైకూన్ సెంటర్ని మూసేస్తే అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోగానే పవన్ కళ్యాణ్ వెంటనే ఆయనను విడుదల చేస్తారా లేకపోతే నన్ను వైజాగ్ రమ్మంటారా అన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాదెళ్ల మనోహర్ గురించి. మరి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళారు? నాదెండ్ల మనోహర్ని అరెస్ట్ చేయకపోతేనే నేను విశాఖపట్నం వస్తానన్న పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి చిరంజీవి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే అరెస్ట్ చేశారు. మా అన్నయ్యని అరెస్ట్ చేస్తారా, అంత దమ్ముందో, మా అన్నయ్యని రిలీజ్ చేయకపోతే నేను రాజమండ్రి వస్తాను ఎందుకు అనలేదు పవన్ కళ్యాణ్? అంటే నీకు నాదెండ్ల మనోహర్ నీకు జీవితం ప్రసాదించాడా, లేకపోతే రోడ్ల మీద గాలికి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ని ఒక నటన క్లాసెస్కి పంపించి అతన్ని తీర్చిది ఎందుకు పనికిరాడు? ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th ఫెయిల్, ఇంగ్లీష్లో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్ అవుతున్న ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని తీర్చిదిద్ది ఒక జీవితం ప్రసాదించిన చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే, చంద్రబాబు నాయుడు నువ్వు పల్లెత్తు మాట మాట్లాడకుండా మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావా, నన్ను రాజమండ్రి రమ్మంటావా అని ఎందుకు అనలేదు? నువ్వు కోవట్టువు కాబట్టి, నువ్వు టీడీపీ కోవట్టువు కాబట్టి. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారు మీకు వీడియోలు ముఖ్యమా, ప్రజల ప్రాణాలు తీస్తారా అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు చంద్రబాబు నాయుడు కోవట్టువు కాబట్టి. చింతమనేని ప్రభాకర్ వనజాక్షి మీద 2015లో చేసుకుంటే, జూలై 2015లో చేసుకుంటే 2018 ఆవిర్భావ సభ అంటే 3 సంవత్సరాల తర్వాత ఇక కాపు ఓట్లు చంద్రబాబు నాయుడుకి ఎలాగో పడవు, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయేమో అని నువ్వు చంద్రబాబు నాయుడు కూడబలుక్కొని ఆ కాపు ఓట్లు నీకేయించుకోవడం కోసము 3 సంవత్సరాల తర్వాత ఏం చింతమనేని ప్రభాకర్ నీకేమైనా కొమ్ములు ఉన్నాయా, వనజాక్షి మీద చేసుకుంటావా అని అప్పుడు అంటావా నువ్వు? సంఘటన జరిగిన 3 సంవత్సరాల తర్వాత, ఎన్నికల కంటే ముందర జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, అద్దెపల్లి శ్రీధర్, మళ్ళీ ఆకుల సత్యనారాయణ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు, మాదాసు గంగాధరం గారు, వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకుని ఇది ఒక కాపుల పార్టీ అని కాపులని భ్రమింపజేసి కాపుల ఓట్లు వేయించుకుని, అంటే వైసీపీకి ఓట్లు పడకుండా కాపు ఓట్లు నువ్వు కట్ చేసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం వేసిన కుట్ర కాదా ఇది? సరే, ఆ నాయకులను చేర్చుకున్నావు, ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ పార్టీలో ఉంటే కనుక కాపులు ఒక పార్టీగా ఉండాలి అని వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోరని చెప్పేసి వీళ్ళని పొమ్మనక పొగబెట్టి వాళ్ళ ఫోన్లు అటెండ్ చేయకండి, వాళ్ళ ఆఫీస్కి వస్తే వాళ్ళ కూర్చోడానికి కుర్చీలు ఉంచకండి, వాళ్ళు ఏమైనా పేపర్స్ తీసుకోకండి, వాళ్ళకి సమాధానాలు చెప్పకండి, మీ సిబ్బందికి
ఆదేశాలు ఇచ్చి వాళ్ళని పొమ్మనక పొగబెట్టి నువ్వు చేస్తుందంతా చంద్రబాబు నాయుడు కోవట్టు పనే కదా ఇదంతా. సార్ అయితే ఇప్పటి వరకు కూడా అంటే జనసేన పార్టీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళందరి నుంచి ఒక కారణం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన అజమాయిషి అక్కడ నడుస్తుందని కానీ పవన్ కళ్యాణ్ ఏం ముందు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు వేరు. కెరీర్ నాశనం అయిపోతుంది ఆయన నమ్ముకొని వెళ్ళినందుకని పసుపులేటి సందీప్ రాయల్ మాట విన్నాం మనం. ఇదే మాట ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్ళలో కూడా కళ్యాణి గారు కూడా అదే చెప్పడం జరిగింది. కళ్యాణి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె జనసేన పార్టీలోకి చేరాలనుకో ఉద్యోగం మానేసే రోజుకి ఆమెది దాదాపు 14 లక్షలు 15 లక్షలు ఆమె ప్యాకేజ్. ఎప్పుడు 2014 సమయంలో. ఈ రోజున ఆమెతో సమానంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 1 కోటి పైనగా ప్యాకేజ్ తీసుకుంటున్నారు. ఏడాదికి 1 కోటి పైన ఆమెతో సమానంగా ఉన్నారు. ఈమె 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ టాప్ ర్యాంక్ 95% అబోవ్. ఆమె క్యాలిబర్ గురించి చెప్తున్నాను నేను. ఈ పిచ్చోడి మాటల్లో నమ్మి, ఈ పచ్చకుల పిచ్చేశ్వరరావు మాటలు నమ్మి, ఈయనేదో ఆదర్శవంతుడు, ఈయనేదో భగత్ సింగ్, ఈయనేదో చంద్రశేఖర్ ఆజాద్, ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోసు, ఝాన్సీ లక్ష్మీబాయి గుణాలు ఉన్నాయని చెప్పేసి నమ్మి వచ్చి చూస్తే అక్కడ అటువంటిది ఏమీ లేదు. ఈయన కేవలం చంద్రబాబు నాయుడు కోవట్టుగానే పనిచేశాడు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నారు, మీ జీవితాలను నాశనం చేసుకోకండి, నేను లోపలుండి చూసిన దాన్ని కాబట్టి నాకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు కోవట్టు మాత్రమే అని వాళ్ళ నాన్నగారు ఆమె ఒక అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో చాలామంది చెప్పుకొస్తున్నారు, నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా అమ్ముడు పోని వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారండి. ఆ మాటలు పెట్టే ఓ సన్నాసి దద్దమ్మలకు నేనేం చెప్తున్నానంటే, రండిరా ఆమెతో కూర్చొని ఒకసారి డిబేట్ చేయండి ఏ సబ్జెక్ట్ మీదన్నా. ఆమె సంగతి కాదు, ఆమెతో పవన్ కళ్యాణ్ డిబేట్ చేయమనండి. పవన్ కళ్యాణ్ని, జై కళ్యాణ్ని కూర్చోబెట్టి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. ఎవరి పరిణితి ఎంత, ఎవరి అవగాహన ఎంత, ఎవరి సబ్జెక్ట్ ఎంత అనేది కనబడుతుంది. ఎందుకు పనికిరాని ఒక ఈక ముక్కను తీసుకొచ్చి ఎంతో పెద్ద మేధావి, రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తి, సమాజ ఉద్ధారకుడు, దేశోద్ధారకుడు, తెలుగు జాతి ఉద్ధారకుడు, కాపు జాతి ఉద్ధారకుడు అని ఒక ప్రొజెక్ట్ చేసేసి తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఎవరో ఒక ఖమ్మంలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ మహిళకి ₹1,00,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,00,000 పబ్లిసిటీ చేసుకుంటాడు. ₹1,00,00,000 ఇచ్చిన పబ్లిసిటీ రాదు. అంటే మన ఈ ఛానల్స్ వాళ్ళు కూడా వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి, అమ్మ మీకు ₹1,00,000 డొనేషన్ ఇచ్చిన ఎవరు లేరా, కేవలం పవన్ కళ్యాణ్ని ఎందుకు అంతగా పొగడేస్తున్నారు అని అడగాలి కదా, అడగరు. ఆయన పార్టీ కార్యకర్త బాలకృష్ణ అనే వ్యక్తి చనిపోతే ఆ బాలకృష్ణ భార్య మాధవి వచ్చి ఆయన ఇంటికి వచ్చి సహాయం కోసం అడిగితే పోలీసుల చేత గండిచ్చేశాడు. ఎందుకంటే ఈమె పబ్లిసిటీ రాదు. మీ పార్టీ కోసం కష్టపడి నష్టాలై అప్పుల పాలైపోయి చనిపోయిన వ్యక్తి బాలకృష్ణ. పార్టీ అంటే జనసేన అంటూ తిరుగుతూ వ్యాపారం వదిలేసి గాలికి అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళని మనం వెలుగులోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఎండగట్టాలి. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఇంత నెగిటివిటీ పెరిగిపోతున్నప్పుడు ఏదైనా, అంటే మీరు అన్నట్టుగా పార్టీ అయింది కాదు చంద్రబాబు అని ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నప్పుడు బయట ఇంత ప్రచారం జరుగుతుంది, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అంటే ఎవరైనా చేయడానికి ప్రయత్నిస్తారు కదా. ఆయన ఏమంటున్నారు, ఉంటే ఉండండి పోతే పొండి అంటున్నాడు. అది రాజకీయ నాయకుడు లక్షణమే కాదు. అసలు రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజలతో ఉండాలండి. ప్రజలను చూసి చిరాకు పడకూడదు. నేను జనసేన పార్టీలో ఉండగా 2019 ఫిబ్రవరి ఆ టైంలో మేనిఫెస్టో రూపొందించడానికి నీ సలహా సూచనలు అవసరము, పార్టీకి నీ విలువైన సలహాలు ఇవ్వడానికి జనసేన పార్టీ విజయవాడ కార్యాలయంలో వచ్చి మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది, సలహాలు ఇవ్వమని చెప్పేసి బొరుసు ప్రభు గారు నాకు ఫోన్ చేస్తే నేను 2019 ఫిబ్రవరిలో విజయవాడ పార్టీ కార్యాలయానికి వచ్చాను. పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చారు. పార్టీలో 4 అంతస్తుల భవనం, గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు 500 మంది కూర్చునే కుర్చీలు, సీటింగ్ కెపాసిటీ ఉంది. పవన్ కళ్యాణ్ లోపల రాగానే తలుపులు వేసేసారు. మేమంటే లోపలే ఉన్నాం, ఆ మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్నాం కాబట్టి. ఎండ అక్కడ ఫిబ్రవరి నెలలోనే బాగా ఎండ తీవ్రంగా ఉంటుంది.
మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock to 11 o'clock అట్లా పవన్ కళ్యాణ్ వచ్చారు. 1 o'clock to 2 o'clock అట్లా చూస్తే అక్కడ దాదాపు 2,000 మంది బయట నిలబడి ఉన్నారు. అక్కడున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే, వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టవచ్చు కదా, ఎండలో పాపం నిలబడుతున్నారు పొద్దున్నుంచి అని చెప్తే, వాళ్ళందరూ లోపల కూర్చుంటే బయట జనం ఎక్కడుంటారు? బయట జనం లేకపోతే జనసేన పార్టీ ఇంత కిటకిటలాడుతుందని రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి ఎట్లా తెలియాలి? మాకు ఆ మాత్రం బుర్ర లేదనుకున్నావా అన్నాడు. అంటే కార్యకర్తల పట్ల వాళ్ళకి ఉన్న ప్రేమాభిమానాలు ఏంటో చెప్తున్నాను నేను. నాకేం అయ్యో పాపం ఎండలో నిలబడ్డారు, భోజనం చేశారో లేదో అని నేను ఆలోచిస్తుంటే, వాళ్ళు అలా నిలబడితేనే మనకి విజయవాడ మొత్తం కిక్కిరిసిన జనసేన పార్టీ ఆఫీస్ లోపల కుర్చీలన్నీ ఖాళీ. సో ఈ ధోరణే మొన్న పవన్ కళ్యాణ్ చాలామందికి ఇన్సూరెన్స్ చెక్కులు నాదెళ్ల మనోహర్ వెళ్ళి పంపిస్తున్నారంటే, ఆయన మా దేవుడు 500 రూపాయలు కట్టాము 5 లక్షలు చెక్ ఇస్తున్నారని చెప్పారు. అమ్మ, మీరు పోస్ట్ ఆఫీస్లో 399 రూపాయలు కట్టినట్టయితే 5 లక్షలు కాదు 13 లక్షలు వస్తాయి. 5 లక్షల బదులు 10 లక్షల చెక్ డైరెక్ట్గా వస్తుంది. పిల్లల చదువుకి అంటే ఎంతమంది పిల్లలున్నా 2 పిల్లలు, ఒక్కొక్క పిల్లవాడికి 1,00,000 రూపాయలు చొప్పున 2 పిల్లలకి చెరొక 1,00,000 ఇస్తారు. అంటే 3 పిల్లలు ఉంటే 2కే వస్తుంది, 1 పిల్లడు ఉంటే 1కే వస్తుంది. గరిష్టంగా 2 పిల్లలకి 2 లక్షల రూపాయలు చొప్పున చదువుకి ఇస్తారు. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ ట్రీట్మెంట్కి అడ్మిట్ అయితే 60,000, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్గా ఉంటే 30,000 ఇస్తారు. హాస్పిటల్లో పేషెంట్ ఉన్న సమయంలో చేతి ఖర్చులకి రోజుకి 1,000 రూపాయలు ఇస్తారు. అలాగే మీరు దహన సంస్కారాలకి డబ్బులు ఇస్తారు, కుటుంబ రవాణాకి డబ్బులు ఇస్తారు. ఇవన్నీ లెక్కేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో పాలసీ తీసుకుంటే గరిష్టంగా 13 లక్షలు వస్తే, జనసేన పార్టీ వాళ్ళు మీకంటే పోస్ట్ ఆఫీస్ కంటే 101 రూపాయలు ఎక్కువ తీసుకొని మీ చేతిలో 5 లక్షలు పెట్టిన వాడిని, అంటే మిమ్మల్ని దగా, ద్రోహం, నయవంచన, నమ్మక ద్రోహం చేస్తున్న వాడిని దేవుడు అంటున్నారు. ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నాను. కార్యకర్తల పట్ల పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్కి నిజాయితీ లేదు. తన కార్యకర్తల అభిమానుల పట్ల పవన్ కళ్యాణ్కి ప్రేమ అభిమానాలు లేవు. పవన్ కళ్యాణ్ ప్రేమ అభిమానాలు ఎప్పుడు